నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల స్ఫూర్తి అద్భుతమన్న సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో పోలీసులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఉండేదన్న హోంమంత్రి అనిత. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్య. ఆహార పదార్థాల కల్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ కామర్స్ డార్క్ స్టోర్స్ పై నిఘా పెంచామని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల స్ఫూర్తి అద్భుతమని, దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ అన్ని విషయాల్లో అందరూ కుటుంబంలా కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. క్రీడల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రదర్శన అబ్బురపరిచిందని, ఒలింపిక్స్ కు ఎంపికయ్యే రీతిలో పోటీ పడ్డారని కితాబిచ్చారు. మనసు పెట్టి ఆడి ఆటల్లో జీవించారని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ మండలికి సంబంధించిన హూ ఈజ్ హూ పుస్తకాలను ఆవిష్కరించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా పాపం రఘురామకృష్ణరాజు గారిని చూస్తున్నారు. స్పోర్ట్స్ దెబ్బ ఇంకా చేయకూడదు, కుదుర్చుకోలేదు. ఆపరేషన్ చేసుకొని మొన్నే వచ్చాడు. ఇప్పుడే మీరు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అంతా కూడా చూపించారు. ఎంత స్పోర్టివ్గా ఆడారంటే నిజంగానే మీరు ఒలింపిక్ గేమ్స్ కి సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఆడారు. మీ యొక్క స్పందన చూస్తూ ఉంటే అంటే మామూలుగా ఎమ్మెల్యే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కానీ మనసు పెట్టి ఆడారు. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడి గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏవైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాని జీవి ఆంజనేయులైతే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు. చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారు పాత్ర వేశాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దిస్ ఈజ్ ఎ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళా ఎమ్మెల్యేలు చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేశారు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ, మా రఘురామరాజు అయితే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా తగ్గతాడనుకుంటున్నాం. ఒక 6 నెలల్లో మళ్ళా 6 నెలల తర్వాత అసెంబ్లీలో చూస్తాం, గట్టిగా పట్టుకుంటాం. మీరు తగ్గాలి, తగ్గే వరకు మేము వదలు పెట్టామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందనలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదే స్ఫూర్తితో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంటే సీరియస్గానే కాకుండా అన్ని విషయాల్లో ఇదే మాదిరిగా ఉండాలని ఒక ఫ్యామిలీగా మనందరం కలిసి పనిచేయాలని ఆశిస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎక్కువ బోరు కొట్టించదలుచుకోలేదు. అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు ఎంత తొందరగా పూర్తి చేసి అందరం కూడా భోజనానికి వెళ్తే బాగుంటుంది. గుడ్ నైట్. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్.
1వ తేదీనే పోలీసులకు జీతాలు ఇస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీసుల సంక్షేమంపై అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ పోలీసులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అన్ని సమకూరుస్తున్నామన్నారు. పోలీసుల సంక్షేమంపై ఆలోచించింది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. రాజకీయ కక్షలు అనే పదం ఎవరికి సరిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆమె విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో పోలీసులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. కోర్టు కేసులు క్లియర్ చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేపట్టామని మంత్రి అనిత గుర్తు చేశారు. సంబంధించి వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించింది కూడా మెయిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష. ఇంతకు ముందు పోలీస్ జీతాలు కూడా 1వ తారీఖున వస్తాయా రావా అనుకున్న పొజిషన్ నుంచి ఈ రోజు నెలలో 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరి అకౌంట్లోని కూడా జీతాలు పడుతున్నాయా లేదా మీ వెనక బయట నుంచి పోలీసులు ఎవరిని అడిగినా కూడా ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఇందాక అన్నారు పిల్లల్ని చదివించుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని. నేను ఒక సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను అపోజిషన్లో ఉండేటప్పుడు నా ఊర్లో పనిచేస్తున్న ఒక సీఐ నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమయ్యా అంటే పిల్ల చదువుకు వచ్చింది, మేము లోన్ పెట్టుకుంటే 2 నెలలు అయిందమ్మా, మా సొమ్ము మాకు ఇవ్వడానికి లోన్ కూడా శాంక్షన్ చేయట్లేదు అని. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ బాకీలు లేకుండా క్లియర్ చేసుకుంటూ దఫదఫాలుగా క్లియర్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ చేత ఎంత పని చేయించుకున్నామో డిపార్ట్మెంట్ వెల్ఫేర్ని కూడా అదే రకంగా సైమల్టేనియస్గా తీసుకెళ్లే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. డిపార్ట్మెంట్ మీద ఈ రోజు కన్సర్న్ చూపిస్తున్నారు. ఇంకోటి అధ్యక్ష, రాజకీయ కక్షతో అనే పదం ఉపయోగించారు. ఆ పదాలు మీకు బాగా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే చాలా మందిని కేవలం అండి ఈ సందర్భంగా నేను చెప్పాలి అధ్యక్ష, ప్రజల్ని కూడా ఎలా తప్పుదో పట్టించారంటే 14-19 టైంలో డిఎస్పీస్ ప్రమోషన్ వస్తే ప్రతి ఒక్క డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి చెందిన అందరినీ కూడా ఒకేలా డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసేసారని ఆ రోజు బురద జల్లిన పరిస్థితి అధ్యక్ష. అంటే నేనేమంటానంటే పోలీస్కి కులం ఏంటి, పోలీస్కి మతం ఏంటి, పోలీస్కి రాజకీయం ఏంటి అధ్యక్ష? పోలీస్ చొక్కా వేసుకున్న రోజే అతను ప్రజలకి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలనే నిబంధనతో హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు కూడా వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ రాజకీయం పిచ్చి నా రాజకీయం పిచ్చి తీసుకొచ్చి రాజకీయాలకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష, ఒకనొక సందర్భంలో ఉద్యోగస్తులకి సంబంధించి మాకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు కానీ వాటికి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవ్వట్లేదని ఒక కానిస్టేబుల్ రోడ్డు మీదకి వస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం పోతే మళ్ళీ మెయిన్గా ఉద్యోగం తీసేస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఈరోజు అతను మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు అధ్యక్ష. అది మా కమిట్మెంట్. లాస్ట్ గవర్నమెంట్లో రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసిన చాలా మంది కానిస్టేబుల్ ఫైళ్లు ఈ రోజు నా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇందాకే అన్నారు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతో కష్టమని. ఆ గవర్నమెంట్లో వీళ్ళు కోట్లు అవినీతులు చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో 200కి 300కి కూడా లేనిపోని అపనిందల వాళ్ళ మీద వేసి ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దయచేసి నేను ఏమంటానంటే రాజకీయాలు ఉంటే మీరు నేను కొట్టుకుందాం, లేదంటే మీరు నేను మాట్లాడుకుందాం. అంతే తప్పించి రాజకీయాలను తీసుకొచ్చి పోలీసుల మీదకి నెట్టి పోలీసులను కూడా దానికి అనుగుణంగా మార్చే పరిస్థితిని కూడా తీసుకురాకూడదని చెప్తున్నాను. లాస్ట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చేమో అన్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంతమందికి అంటే 6,000 మంది కానిస్టేబుల్ ఇచ్చేస్తున్నా నోటిఫికేషన్ ఇచ్చేసామని చెప్పి ఏదో అంటారు కదా, పెద్ద బాజా భజంత్రీలు కూడా చేశారు. ఆఖరికి కోర్టులో కేసు వస్తే కోర్టులో కేసు ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో తెలియదు. దానికి 3 సంవత్సరాలు పట్టింది. మేము వచ్చిన 20 నెలల్లో 18 నెలల్లో కోర్టు కేసులని క్లియర్ చేసి రిక్రూట్మెంట్ ఇచ్చి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఇవ్వడమే కాకుండా 4,000 రూపాయలున్న స్టైఫండ్ని 12,000 రూపాయలు చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. దీనికి ఈరోజు ఇన్ని మేము చేస్తా ఉంటే తిరిగి వీళ్ళు మాట్లాడే ప్రక్రియ ఒకటేంటంటే ఒకటి మాత్రం చెప్పాలి అధ్యక్ష, పోస్టింగ్ల గురించి వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి చెప్పాలంటే నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీరు ఏ పోస్టింగ్ల గురించి ఎంతమందిని ఎన్ని రోజులు వెయిటింగ్ పెట్టారో లిస్టు కావాలంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వయంగా నేనే తీసుకెళ్ళిస్తా. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. మేము అలాంటి పరిస్థితుల్లో వచ్చామని ఎవరైనా చూపించండి, మేము మాట్లాడతాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేశాం. హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సేవ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ప్రజల భద్రతే మా బాధ్యత అనే రీతిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళకి కావలసిన ప్రతి ఏదైతే అందాలో ఆహార పదార్థాల కల్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని ఈ కామర్స్ డార్క్ స్టోర్స్ పై నిఘా పెంచామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గళ్లా మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డార్క్ స్టోర్లపై నిఘా పెంచి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ముందుకొచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. వికసిత్ భారత్ సాధనలో ఏపీ అగ్రగామిగా ఉంటుందంటూ ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు
చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్ష, ఈ లార్జర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో బ్లింకెట్ కానీ స్విగ్గీ ఇట్లాంటి వాటికి ఒక చిన్న వేర్ హౌస్లోని ఏర్పాటు చేస్తారు. వాటినే డార్క్ స్టోర్లుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటిల్లో నిరంతరం ఐపీఎం ద్వారా ఇది జరుగుతుంటాయి, ఎన్ఫోర్స్మెంటు, తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంటుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంటాయి అధ్యక్ష. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దాని జీవితకాలంలో సెల్ఫ్ లైఫ్లో 30% ఉండాలి, లేదా 40 రోజులు గడవన్నా ఉండాలి. ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వీటికి FSSAI ద్వారా ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ని దాంట్లో పోర్టల్లో వాళ్ళు నమోదు కావాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ప్రధానంగా ఈ డెలివరీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటే డిటర్జెంట్లు, శుభ్రపరిచే వాటితో ప్యాక్డ్ ఫుడ్ అయినా సరే వాటి సపరేట్గా ఉండాలా, వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా నిబంధనలు ఉన్నాయి. అయితే వాటి నిబంధనల్ని పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన రాజమహేంద్రవరంలో దురదృష్టకర సంఘటన నిజంగా అది. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 572 తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 3 అన్సేఫ్ వచ్చే పెనాల్టీలు వేయడం జరిగింది. 24-25లో ఏకంగా 688 తనిఖీలు నిర్వహించాం. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఇప్పటిదాకా 745 తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ వాటికి పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ కేసెస్ కోసం ఈ జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ దగ్గర కూడా వీటిలో కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి అధ్యక్ష. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డార్క్ స్టోర్స్ మీద కూడా అధ్యక్ష ఈ 23-24 17 డార్క్ స్టోర్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. 24-25లో 27 తనిఖీలు నిర్వహించడం జరిగింది. 25-26లో కూడా 24 తనిఖీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. తనిఖీలు నిర్వహిస్తున్నాం, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల దృష్టి పెడుతున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా నేను గతంలో కూడా ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఐపీఎం మీద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేకం దృష్టి పెట్టకపోవడం వల్ల అది 2022లో బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తగిన ఇన్స్పెక్షన్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సిబ్బంది లేరు. 723 ఉండాల్సి వస్తే 144 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.